మేధావి రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ యొక్క విలువ తెలియని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పేద కుటుంబం నుండి వచ్చిన అంబేద్కర్ విలువలతో కూడిన జీవితాన్ని గడిపారని కొనియాడారు. ప్రపంచంలో అతి కొద్ది మంది మేధావులతో అంబేద్కర్ ఒకడన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం వెనుక నెహ్రూ, గాంధీల ప్రమేయం ఉందని గత చరిత్రను గుర్తు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకుంటే నేడు విమర్శించిన వారికి పదవులే లేవన్నారు. ఆ స్థాయికి వారు వెళ్లి ఉండరన్నారు. ఈ మీడియా సమావేశంలో యార్లపల్లి గోపి, తేజోవతి, శివశంకర్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప ఆలోచన ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఇటువంటి రాజ్యాంగం అమెరికాలో లేదు, చైనాలో లేదు, రష్యాలో లేదు, బ్రిటన్లో లేదు. ఎక్కడ ఏలుత్తి చూపని రీతిలో డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఇంత పెద్ద పుస్తకం చదివితే మరి ఎంతెంతో ఉంది దాంట్లో అర్థం, పరమార్థం. మరి గాంధీ గారు చెప్పినటువంటి విషయాన్ని నెహ్రూ గారు పాటించడం, అందులో కొంతమంది దాదాపుగా 150 మంది ఎంతోమంది దాంట్లో సభ్యులుగా ఉన్నారు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాస్తూ మధ్యలో రాజీనామా పెట్టాడు. నాకు వద్దు ఇదని. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి సభ్యులు ఎవ్వరు అంబేద్కర్కి సహకరించలేదు. ఆయన ఆలోచన విధానం, ఆయన వెళుతున్నటువంటి సరళి, ఆయన వెళుతున్న దారిని తప్పించాలని ఎంతోమంది సభ్యులు, పేర్లు నేను చెప్పటం లేదు, నాకు తెలుసు పేర్లు. ఎందుకు, ఎలా తెలుసు అంటే అంబేద్కర్ గారి భార్య చెప్పింది. చాలా ఇబ్బంది పెట్టారు అంబేద్కర్ గారిని. అంబేద్కర్ గారికి బీపీ, షుగర్ ఉంటే ముక్కోపి, ఆయన కోపం సడన్గా వస్తుంది. ఆయన కోపం వచ్చి సడన్గా రాసేశాడు. నాకొద్దు ఈ భారత రాజ్యాంగం రాసేదానికి, నాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి జాబు రాసి ఆ రోజు ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి పంపించారు. ఆ జాబు కూడా ఇప్పుడులాగా వాట్సప్ లేవు ఆ రోజుల్లో. ఆయన రాసి ఆయన భార్య డాక్టర్ సవితా అంబేద్కర్ గారి ద్వారా అప్పటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి పంపించారు. నేను ఈ చైర్మన్ పదవి నుంచి రాజీనామా చేస్తున్నాను అని అంటే, భార్య తీన్మూర్తి భవన్ అని ఒకటి ఉంది ఢిల్లీలో, అక్కడ ఉండేవాడు ప్రధానమంత్రి. ఆమె వెళ్ళంగానే ఏమ్మా అని లేచి నిలబడి దండం పెట్టి, ఏమ్మా అంటే, ఇదిగో అంబేద్కర్ గారు ఈ జాబును పంపించారు మీకు ఈమని. జాబు చదివితే రాజీనామా లెటరు. వెంటనే ఆమె కళ్ళ ముందే చించి అవతల బారేశాడు. ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఎందుకు చించేశారు అనే విషయం కూడా చెప్పాడు. అమ్మా, ఇది మహాత్మా గాంధీ గారు నాకు చెప్పారు, ఈ భారత రాజ్యాంగాన్ని ఒకే ఒక్కరు అంబేద్కర్ చేతనే రాయించు నెహ్రూ అని చెప్పాడు. అందుకొరకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరు దయచేసి చెప్పండి అంబేద్కర్ గారికి, ఆయనే ఉండాలి, ఆయనే దీన్ని కంప్లీట్ చేయాలి అని అంటే, అంబేద్కర్ గారి భార్య నెహ్రూ గారికి చెప్పింది. ఆ రోజు వాళ్ళు సభ్యులంతా ఇబ్బంది పెడుతున్నారు అంబేద్కర్ని, ఆ రాసే ఆలోచన విధానాన్ని, మరి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు కానీ, సామాజిక న్యాయం కానీ, ఈక్వల్ రైట్స్ కానీ, పత్రికా స్వేచ్ఛ కానీ, పార్లమెంటరీ విధానం కానీ, అన్నిట్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అందుకని ఆయన ఇబ్బంది ఫీల్ అవుతూ రాజీనామా పెడుతున్నాడు అని చెప్తే, చేతులెత్తి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, అమ్మా, నేను గాంధీ గారి ఆలోచనని, నేను గాంధీ గారి శిష్యుడుగా నేను ఫాలో అవ్వాలి, ఆయన ఒక్కడే దీన్ని రాయగలడు, దయచేసి ఆయనకు చెప్పండి, తప్పకుండా రేపు ఆఫీసుకు బొమ్మని చెప్పడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు. అయితే ఈ సభ్యుల సంగతి ఏంటి అని అడిగితే, నేను వాళ్ళతో మాట్లాడి సంప్రదించి అంబేద్కర్ గారి విధానాన్ని అనుసరించే విధంగా నేను చేస్తానమ్మా, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరితో నేను మాట్లాడి
వాళ్ళందరినీ సర్దుబాటు చేస్తానని అంటే అంబేద్కర్ గారు మళ్ళా తిరిగి నెక్స్ట్ డే పోయాడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి, పార్లమెంటు భవన్లో. ఆ రోజు పోయిన తర్వాత మళ్ళా ఒక 6 నెలలకి మళ్ళా రాజీనామా పెడితే మళ్ళా అంబేద్కర్ భార్య ఎత్తుకొని వెళ్ళి మా వల్ల కాదు ఆయన రాయడు అని అంటే ఆయన చేతులెత్తి దండం పెట్టి అమ్మా ఈయనేను అని చెప్పి. ఆ రోజుల్లో ఫోన్లు సంప్రదించాలన్నా కష్టం, ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. మరి అటువంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారంగా ఆయన చేత రాజ్యాంగాన్ని రాయించడం జరిగింది. ఎవరు ఏలెత్తి చూపలేని పరిస్థితుల్లో ఉంది భారత రాజ్యాంగం. ప్రపంచంలోనే వందల సంఖ్యలో ఉన్నటువంటి రాజ్యాంగాల కంటే, దేశాల రాజ్యాంగం కంటే భారతదేశ రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం గొప్పగా ఉంది. ఇది మొదటిది. మొన్న అమిత్ షా ఏదో తెలివి తక్కువవాడు మాట్లాడాడు. నేను ఖండిస్తున్నా, అమిత్ షాకి తెలివి లేదు. ఆయనకు తెలిసిందల్లా బుల్డోజర్ పనులు చేయడం తప్ప, ఏదంటే అది నోటుకొస్తే మాట్లాడడం తప్ప కర్మ పట్టింది భారతదేశానికి. నేను 3 రోజుల నాడు ఢిల్లీలో కూర్చుంటే ఒక్క జర్నలిస్టు హ్యాపీగా లేడు. పార్లమెంటుకు రానిరంట. కాంగ్రెస్ వాళ్ళు మీరు వేరు, మేము ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, పార్లమెంటుకు రానిరంట. ఒక్క మంత్రి హ్యాపీగా లేడు, వాడికి పవర్సే లేవు. ఒక్క సెక్రటరీకి కూడా పవర్స్ లేవు. వాడు ఐఏఎస్లు, ఐపీఎస్లు, వాళ్ళకి పవర్సే లేవు. భారతదేశం ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టిపోతూ ఉంది, బలహీనం అయిపోతూ ఉంది. భారతీయ జనతా పార్టీలో మంత్రికి విలువ లేదు. వాడు ప్రతిదీ చంద్రబాబు నాయుడికి ఏదైనా పని కావాలంటే మంత్రికి ఫోన్ చేస్తే అన్నా మా చేతుల్లో ఏమీ లేదు, అక్కడి నుంచి పైనుంచి చెప్పచ్చు అంటున్నారంట. కనీసం 100 కోట్లు కావాలన్నా కూడా మంత్రులకి వాల్యూ లేదు. మన మోడీ గారి పరిపాలనలో అది బీజేపీ పార్టీలో ఇది పరిస్థితి. చాలా బలహీనంగా ఉంది ప్రజాస్వామ్యం, భారత ప్రజాస్వామ్యం. మోడీ గారి పరిపాలన, అమిత్ షా పరిపాలనలో ఇది తెలియటం లేదు. అక్కడ ఢిల్లీ వాళ్ళకి అంతా తెలుసు. జోకులు వేసుకుంటున్నారు ప్రభుత్వం పైన, మోడీ గారి ప్రభుత్వం పైన. ఎప్పుడు పోద్దా అని చూస్తున్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగాలేదు. నేను మొన్న వెళ్ళాను. రోజుకి మెయింటెనెన్స్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. నేను అర్థం చేసుకోగలను రాజకీయాన్ని. నేనేమి ఆయన చేసిన విమర్శ పైన నేనేమి మాట్లాడదలుచుకోలేదు ప్రస్తుతానికి. భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అయ్యా నేను చెప్పాను కదా, 3వ విషయాన్ని రీసెర్చ్ చేయాలని. ఎందుకు 125 అడుగుల విగ్రహం? మొన్న నేను హైదరాబాద్కి వెళ్తే మొత్తం కనపడుతుంది ఆ విగ్రహం. నిన్న విజయవాడలోనే ఎక్కడో చూస్తే ఆ విగ్రహం కనపడుతూ ఉంది. ఈ విధంగా పెద్ద పెద్ద విగ్రహాలు. ఇప్పుడు అంబేద్కర్ భార్య 1984లో నేను తిరుపతి నుంచి పోటీ చేస్తే 1984లో ఆయమ్మ రాయ్బెరీలో పోటీ చేసింది. రాయ్బెరీలి అనేది మీ అందరికీ తెలుసు, అమేథీ రాయ్బెరీలో. ఆ రోజు చరణ్ సింగ్ గారు పిలిచి ఆమెకి టికెట్ ఇచ్చారు. లోక్దళ్ పార్టీ నుంచి పోటీ చేయమ్మా అని అంటే పోటీకి దిగింది ఆమె. ఊరు ఇల్లు తిరిగితే నేను అంబేద్కర్ భార్యనంటే ఎవరు అంబేద్కర్ అని అడిగారు ఉత్తరప్రదేశ్లో ఆ రోజు. ఈరోజు అంబేద్కర్ ఉత్తరప్రదేశ్లో ప్రతి ఇంట్లో ఉన్నాడు, ప్రతి వీధిలో ఉన్నాడు, ప్రతి ఊళ్ళో ఉన్నాడు. ఇది రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి జవాబు నేను చెప్పదలుచుకోలేదు. భారతదేశంలో కులానికి గుర్తింపు ఉన్నన్ని రోజులు ఈ రిజర్వేషన్లు ఉంటాయి. కులం ఓబీసీలకి రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది 27%. మరి 14% నుంచి 15% ఎస్సీలకు చేశాం, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. 7.5% గిరిజనులకు రిజర్వేషన్లు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కులం ఉన్నన్ని రోజులు
మా కులం ABCDF అని ఉన్నంత వరకు XYZ అని ఉన్నంత వరకు ఈ రిజర్వేషన్లు తాకలేరు. కులానికి బలం పెరిగింది రాజకీయంలో. అందుకని దీని జోలికి రారు. ఎవరైనా పోతే గోల ఎక్కువ. ఆ కర్నూలు మంత్రి పోయి బతిలాడేవాడు నిర్మలా సీతారామన్ని, అమ్మ నాకేమన్నా ఈయన రెడ్డి గారు, కర్నూలు రెడ్డి గారు. మొన్న నేను ఆ పయ్యావుల కేశవులు కూడా వెళ్ళి బతిలాడుకోవడం చూశాను. ఏ చిన్న పని కావాలనుకున్నా ప్రధానమంత్రి చెప్పందే జరగటం లేదు. చాలా కష్టాల్లో ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. బాగా ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడుతూ ఉంది. ఈ ఇబ్బందుల్లో ఏమి చేస్తారు ఏందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది చాలా సున్నితమైన విషయం. భారతదేశ రాజకీయం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇవన్నీ. నేనేమి ఈ సున్నితమైన సమయంలో సున్నితమైన కామెంట్లు చేయదలుచుకోలేదు. వెయిట్ చేద్దాం, ఆగుదాం. ఏం చేస్తారా, బాగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఏముంది, ట్యాక్సులు ఏమున్నాయి? ఉన్న ట్యాక్సులు అంతా GST ఆయన తీసుకెళ్ళిపోతుండే. ఎవరు? ఆయన మోడీ గారు. వీళ్ళకి ఏమీ లేకపోయా. పోయి ఒక సపోటా పండు కొనాలన్నా, ఇడ్లీ తినాలన్నా దానిపైన GST వేస్తున్నాడు. ప్రతి చిన్న దాంట్లో కూడా GST అంటే అది సెంట్రల్కి వెళ్ళిపోతూ ఉంది. మనకి ఏముంది? ఆ సారాయంగళ్ళు అవి తప్పించి ఏం వస్తుంది దాంట్లో? రెవెన్యూ, జీతాలు కట్టాల, పెన్షన్లు ఇవ్వాలా, అదేదో సూపర్ 6 ఇవ్వాలా, ఇవన్నీ ఆడ నడుపుతారు. కష్టంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.